అందరు ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు కూర్గ్ అమ్మాయి ఛానల్. మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ చూసి తెలిసిపోయింటే నేనైతే ఎక్కడికి వచ్చాను ఉన్నా కదా. నేనైతే మన నెహ్రూ జువాలజికల్ పార్క్ వచ్చాను. అండ్ మావాడైతే చాలా రోజుల నుంచి యానిమల్స్ అంటే చాలా ఇష్టపడుతున్నాడు అండ్ వాటిని రిపీట్ చేస్తున్నాడు. సో రియల్గా చూపిద్దాం అనేసి ఇంకా తీసుకొని వచ్చాను పార్క్ అయితే, జూ పార్క్కి. సో చూద్దాం వాడు కూడా ఎలా ఎక్సైట్ అవుతాడో, రియల్గా టీవీలో చూసేదానికన్నా రియల్గా చూసి ఎలా ఫీల్ అవుతారో అని చెప్పేసి నాతో పాటు నా ఈ పార్క్ జర్నీ ఎలా సాగుతుందో మీరు కూడా చూసేసేయండి. సో ఎంట్రన్స్ లెఫ్ట్లోనే మనకైతే ఈ టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. అండ్ పర్ పర్సన్ వచ్చేసి 100 అండ్ బిలో 12 years చిల్డ్రన్కి అయితే 50 రూపీస్ ఉంటుంది. సో మేమైతే అక్కడైతే టికెట్ తీసుకొని ఇంకా మా వాడికి అయితే ఇలా సైకిల్లో తీసుకొని వచ్చాము. ఎందుకంటే పిల్లలతో అలా నడుచుకుంటూ వెళ్తే కష్టం అవుతుంది వాళ్ళకు కూడా ఎండలో అనేసి ఇలా అయితే ఈజీగా ఉంటుందని తీసుకొని వచ్చాము. అండ్ అక్కడ టికెట్ తీసేసుకొని మనం అదే దారిలో అయితే ఇక్కడ వస్తే మనకైతే ఏమైనా ప్లాస్టిక్ ఏమైనా ఈటబుల్స్ ఏమైనా ఉన్నా మనం ఇక్కడ ఎక్కువ అలౌ చేయరనమాట. సో మనం ఇక్కడే పెట్టేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్లాస్టిక్ ఉంటే వాళ్ళు ఒక వేరే కవర్ ఇస్తారు మనకి, దాంట్లో షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మా వాడికి వెహికల్ ఉండడం వల్ల నేను ఒక వే అండ్ వాళ్ళు ఒక వే వచ్చారు. అలా లోపలికి ఎంట్రీ కాగానే మాకైతే చాలా కన్ఫ్యూజ్ అయింది. ఎందుకంటే అక్కడ అట్లీస్ట్ సైన్ బోర్డ్స్ కూడా లేవు. జస్ట్ మనకు ఒకైతే జూ పార్క్ మ్యాప్ ఒకటైతే పెట్టారు. బట్ ఏ వే వెళ్తే స్టార్టింగ్ ఏదైతే ఎగ్జిట్ అని మనకైతే క్లారిటీ రాలేదు. సో మేమైతే జస్ట్ అలా మ్యాప్ చూసుకుంటూ ఇంకా అలానే వెళ్ళామన్నమాట. అక్కడ వర్క్ చేసే వాళ్ళని హెల్పర్స్ని అయితే అలా అడుగుతూ వెళ్ళాము. జస్ట్ ఒక సైన్ బోర్డ్స్ అలా పెట్టింటే కూడా ఒక యూజ్ అయ్యేది అనిపించేది. అండ్ ఇంకా నడవలేని వాళ్ళైతే జస్ట్ ఇలా బగీస్ అండ్ ట్రైన్స్ కూడా లోపల ఉన్నాయి అన్నమాట. అవైతే ఎఫర్ట్ చేశారు. అండ్ ఇలా ఓల్డ్ పీపుల్ అలాంటి వాళ్ళకైతే. అండ్ ఎండ మాత్రం చాలా ఉన్నింది అసలు. మేము లైట్గా డే కొంచెం బెటర్గానే ఉంది వెదర్ అనుకొని వెళ్ళాం. బట్ అక్కడ అన్ని ట్రీస్ ఉన్నా కూడా అసలు చాలా అంటే చాలా హాట్ ఉండే. అండ్ మా వాడికి నాకైతే చాలా డిఫికల్ట్ అనిపించింది. అండ్ అక్కడక్కడ ఆగుతూ రెస్ట్ తీసుకొని అండ్ వాటర్ తాగుతూ వెళ్ళాం మేమైతే. అసలు చాలా అంటే చాలా హాట్గా ఉండే. అసలు ఎందుకు వచ్చామో అనిపించింది అక్కడ చూసి ఆ వెదర్కి. ఇంకా అక్కడ చెట్టు కింద రెస్ట్ తీసేసుకొని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మేము లెఫ్ట్కొని అలానే వెళ్తూ ఉన్నాము. అండ్ అలా వెళ్తూ ఉంటే సడన్గా నా కాళ్ళ దగ్గరికి అయితే స్నేక్ వచ్చింది. అండ్ చూసి సడన్గా భయం అయితే చాలా వేసింది. అండ్ అక్కడ నుంచి అయితే జంప్ చేశాను. అండ్ తర్వాతకైతే వీడియో కూడా తీసుకున్నాను. అండ్ అక్కడ ఫస్ట్ మేము చూసింది అయితే టార్టాయిస్. అండ్ అక్కడ కొంచెం టైం పట్టింది మాకు క్లారిటీ రావడానికి. ఎందుకంటే ఆ మడ్లో అండ్ అది ఒకటే కలర్ ఉండడం వల్ల నాకైతే కొంచెం అంత క్లారిటీగా తెలియలేదు. తర్వాతకి మరీ అంత కాన్సన్ట్రేట్ చూస్ చేస్తే అప్పుడు అయితే అది టార్టాయిస్ అని తెలిసింది. మా వాడికైతే చెప్తూనే ఉన్నాను ఇది టార్టాయిస్ అది అని. అండ్ ఇన్ని రోజులు వాడు టీవీలో చూడడం అండ్ ఇప్పుడైతే వాడు రియల్గా చూస్తున్నాడు అవన్నీ. అండ్ నెక్స్ట్ ఇంకా టార్టాయిస్ తర్వాతకి ఇంకా అలానే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అండ్ నెక్స్ట్ మనకైతే ఇంకా మొత్తం మంకీ ఫ్యామిలీస్ అయితే కనిపిస్తాయి. ఇదైతే చాలా క్యూట్గా చిన్నగా ఉన్నింది. అండ్ ఇది గ్లాస్లో ఉండడం వల్ల అంత మా వాడికి అయితే అంత కనిపించలేదు. అది లోపల గ్లాస్లో ఆ రిఫ్లెక్షన్కి.
ఇక్కడైతే ఈ మంకీని చూడండి, అసలు అది ఉన్నదే ఫొటోస్కి పోజ్ ఇవ్వడానికి అన్నట్టు అందరికీ గెస్ట్కి అందరికి పోజ్ ఇచ్చి బాగా అలవాటు అయినట్టు కూర్చుంది. అందరికి ఇలా ఫొటోస్కి అయితే పోజ్ ఇస్తూ ఉండింది. అది చూడడానికి చాలా మంచిగా అనిపించింది అండ్ చాలా ఓల్డ్ మంకీ లాగా అయితే ఉంది. ఇది చాలా ఇయర్స్ అయినట్టు కూడా. అండ్ ఇక్కడైతే మా టైగర్ని చూసి మా క్రిష్ అయితే చాలా థ్రిల్డ్గా ఫీల్ అయ్యాడు. అసలు ఇన్ని రోజులు టీవీలో చూశాను కదా, ఇప్పుడు రియల్గా చూస్తుంటే వాడు అసలు అరుస్తున్నాడు, దానిలాగా సౌండ్ చేయాలని ట్రై చేస్తున్నాడు. అండ్ ఆ టైగర్ అది కూడా సౌండ్ చేస్తూనే ఉంది అప్పటికే. అది టైగర్ అని పిల్లనా Fish, tiger. There you can see. మా వాడికి సైకిల్తో పాటు ఫ్యాన్ కూడా తీసుకొని వచ్చాము. అక్కడ అన్ని ట్రీస్ ఉన్నా కూడా అసలు ఇంత కూడా గాలి లేదు, అసలు ఇంత నీడ కూడా లేదు. పిల్లలతో అయితే చాలా కష్టం, ఇంత ఎండలో తీసుకురాకూడదు అనిపించింది. నెక్స్ట్ టైం అయితే మనకన్నా ఇంకా వాళ్ళే ఎక్కువ సఫర్ అవుతారు ఆ ఎండకి. అప్పటికే టైం 1 అవుతుందని చెప్పేసి మేమైనా తిందామని చెప్పి మేమైతే ఒక సైడ్ అయితే కూర్చున్నాము ఒక చెట్టు కింద. ఇంకా అప్పుడు కొంచెం బెటర్ అనిపించింది. అసలు ఈ వైట్ పీకాక్ చూసి ఎంత హ్యాపీ అనిపించిందంటే, అది ఆ ఫెదర్స్ ఓపెన్ చేయడం అని చాలామంది అసలు ఓపెన్ చేయని అడుగుతూనే ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. బట్ అదైతే అస్సలు ఓపెన్ చేయలేదు. మనం నార్మల్ పీకాక్ చూస్తాం, బట్ వైట్ పీకాక్ చాలా రేర్గా ఉంటుంది కాబట్టి చాలా ఎక్సైట్ అయ్యారు చాలామంది కూడా. అండ్ నెక్స్ట్ అయితే ఎలిఫెంట్. మా క్రిష్కి చాలా ఫేవరెట్ ఎనిమల్ ఎలిఫెంట్. ఇంక అక్కడ ఉండి అయితే ఎలిఫెంట్ అని అంటూనే ఉన్నాడు అక్కడ ఉండి. ఇంకా దీని తర్వాత మేమైతే సఫారీకి అయితే వెళ్ళాము. అండ్ టికెట్స్ అక్కడ ఎంట్రీలో కూడా తీసుకోవచ్చు అండ్ లేదంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అండ్ ఏసీ అయితే 150, వితౌట్ ఏసీ అయితే 100. మేమైతే ఏసీ దాంట్లోనే బుక్ చేసుకొని ఇంకా అక్కడే టికెట్ తీసుకొని ఇంకా దాంట్లోనే బస్సు ఎక్కేసామన్నమాట. ఈ సఫారీ బస్లో గ్రిల్స్ ఉండడం వల్ల మనకి ఏమైనా ఎనిమల్స్ చూడాలన్నా కూడా క్లారిటీ ఉండదు. అండ్ ఆఫ్టర్నూన్ టైంలో అయితే మనకైతే ఎనిమల్స్ అసలు క్లారిటీగా కనిపించవు అసలు. అండ్ ఎక్సెప్ట్ డ్రైవర్ అయితే ఇంకా అక్కడ ఆపి వెతుకుతూ ఉంటాడు ఏ ఎనిమల్ మనకి ఏమైనా కనిపిస్తుందని. ఒకవేళ ఆయన కనిపించిందంటే అప్పుడు మనకు చెప్తారు ఆ ఎనిమల్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది, ఇంకా మనం ఆ టైంలో చూసుకోవాలన్నమాట. ఆ గ్రిల్ వల్ల కూడా మనకు అంత క్లారిటీ ఉండదు. అండ్ ఎనిమల్స్ అయితే చాలా లోపలికి ఉంటాయి ఒక్కొక్కసారి. ఇక్కడ చూసారా మాకు లయన్ కనిపించింది, దాని తర్వాత టైగర్.
ఇంకా మా సఫారీ అయిపోగానే ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మనమైతే నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా నార్మల్ వేరే యానిమల్స్ చూడడానికి. ఇంకా అప్పటికే టైం 4 అవుతుంది. మాకైతే చాలా ఆకలి అవుతుంది. బట్ అక్కడ వెళ్ళి ఫుడ్ చూస్తే మాత్రం తినాలనిపించలేదు. ఏదో జస్ట్ ఆల్ ఫుడ్ ఒక దగ్గర డంప్ చేసినట్టు ఉంది అంతే. సో మేమైతే ఇంకా అక్కడైతే ఫుడ్ అయితే తినలేదు. దాని తర్వాత ఇంకా అలానే వెళ్తూ ఉన్నాము. ఇవి చూసారా అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు ఇవి. ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది. మేము ఇంకా హాఫ్ కూడా కవర్ చేయలేదు. అండ్ మా వాడైతే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ఆ సైకిల్లో ఉండట్లేదు, ఎత్తుకున్నా కూడా అసలుకే ఉండట్లేదు. ఇంకా ఎండ వస్తుంది, అందుకే ఇంకేం చేయాలి. అండ్ అలాగే మేము కూడా ఫుడ్ కూడా తినలేదు. సో ఎనర్జీ అంతా అప్పటితో ఇంకా అయిపోయింది మాకు అనమాట. అండ్ ఒకవైపు మా వాడు కూడా సతాయించడం వల్ల. అండ్ సో ఇంకెంత అయితే అంతవరకు అయితే మా వల్ల ఎంతవరకు అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ ఇంకెందైనా కూడా ఇది రెప్టైల్స్, బర్డ్స్, ఎక్వాటిక్ ఇదైతే కవర్ చేయలేకపోయాం. జస్ట్ లాస్ట్ జిరాఫీ ఒకటి చూసాం.